హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి, ఎందుకంటే 10th క్లాస్ ఇప్పుడే చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎంపీసీ బైపీసీ ఈ రెండైన బ్రాంచ్లు, ఇంకా ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఐపీసీ ఇలా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి కదా. కేవలం ఈ రెండింటి మీద ఎందుకంటే ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతున్నటువంటి బ్రాంచెస్. ట్రెండింగ్ ఇన్ ద సెన్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒక దారి ఎంచుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించిన మంచి చెడు చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. వేరే బ్రాంచ్లు తక్కువ ఎక్కువ అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోలు అయితే చేయట్లేదు. సో ఒక 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ బ్రాంచ్ చూజ్ చేసుకోవాలి? ఫస్ట్ బ్రాంచ్ చూజ్ చేసుకునే ముందు, ఎంపీసీనా బైపీసీని వెళ్ళబోయే ముందు మనం ఆలోచించాల్సింది, మనకి నచ్చినటువంటి దాని మీద, మనకి ఇష్టమైన దాని మీద, మనకి ప్యాషనేట్ అయిన దాని మీద, మన గోల్ ఏదైతే ఉందో దాని వైపు వెళ్ళాలి. కానీ మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బయాలజీ వైపు, బయాలజీ అంటే భయం కాబట్టి మ్యాథ్స్ వైపు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. మనకి ఇంట్రెస్ట్ ఎందులో ఉందో తెలుసుకొని మనం ఏమవుదాం అనుకుంటున్నాం, ఏం అవ్వటం అంటే ఇన్ ద సెన్స్ ఫ్యూచర్ బాగుండాలి. ఏ బ్రాంచ్ తీసుకున్నా దేనికైనా కష్టపడిన వాడికి ఎప్పుడైనా లైఫ్ అనేది ఉంటుంది. కానీ ఒక బ్రాంచ్ తీసుకునే ముందు దాని యొక్క ఆపర్చునిటీస్ ఏముంటాయి తెలుసుకోవాలి. మెరిట్స్, డిమెరిట్స్ తెలుసుకోగలిగితే మనకి బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో. సో మొట్టమొదట బైపీసీ సంబంధించి వస్తే, చాలామంది ఇందులో బైపీసీ తీసుకునే స్టూడెంట్స్లో ఒక భావన ఏంటంటే, నేను డాక్టర్గా వెళ్ళాలని ఆలోచనతో ఉండేవాళ్ళు ఉంటారు. ఇందులో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే, మనం డాక్టర్ సైడ్ అయినా వెళ్ళాలి, లేదా రీసెర్చ్ ఓరియంటేషన్గా ఫార్మాస్యూటికల్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ సైడ్ అవ్వచ్చు, రకరకాలుగా ఉంటాయి. బయాలజీ అంటే మనిషి బతుకున్నంతకాలం ఉండేటువంటి ఒక బ్రాంచ్. అందులో రీసెర్చ్ ఓరియంటేషన్గా కనుక వెళ్ళగలిగినట్లయితే, మీరు ఎంబీబీఎస్ చేసినా, రీసెర్చ్ ఓరియంటేషన్ సైడ్ వెళ్ళినా, ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ కూడా లైఫ్ ఉండేటువంటి బ్రాంచ్ బైపీసీ. ఒకసారి బైపీసీ బ్రాంచ్ తీసుకొని వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ ఫీల్డ్లో అంటే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతో పాటు మంచి శాలరీస్ ఉంటాయి. లైఫ్ అనేది అంటే ఒక డాక్టర్ అనుకోండి, టిల్ ద లాస్ట్ బ్రీత్ యూ కెన్ ఎర్న్ మనీ యాజ్ ఎ డాక్టర్. సో ఆ లైఫ్ స్పాన్ ఎక్కువ, మన కెరీర్కి ఎక్కువ టైం అయితే ఉంటుంది. కాబట్టి బైపీసీ ఉండేటువంటి లాభాలు అలాంటివి. అయితే ఇందులో బైపీసీ తీసుకున్న తర్వాత మనం లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే, ఒక మంచి డాక్టర్ అవ్వాలి అంటే, ఎంబీబీఎస్ తర్వాత మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత స్పెషలైజేషన్ ఏమైనా చేయడానికి ఇంటర్మీడియట్ 10th తర్వాత అట్లీస్ట్ ఒక 10 to 12 years టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. అది ఆ టైంను మనం స్పెండ్ చేయగలిగేంత పేషెన్స్ మనలో ఉండి, కొద్ది గొప్ప డబ్బులు కూడా ఎంబీబీఎస్ అయ్యేంత వరకు ఉండగలిగితే ఖచ్చితంగా బైపీసీ గ్రూప్ అనేది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్. కానీ బైపీసీ తీసుకోవాలి అనే కోరిక కన్నా కొంతమందిలో మాత్రమే మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీకి వెళ్ళే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. బైపీసీ అనేది ఒక లైఫ్, ఒక మనిషి జీవితం మీద బేస్ అయినటువంటి బయలాజికల్ అనే పదంలోనే ఉంది మనకి. కాబట్టి బైపీసీ అనేది తీసుకుందాం అనుకుంటే మన టార్గెట్ ఎటువైపు అనేది చూసి ఆలోచించి తీసుకోవాల్సినటువంటి బ్రాంచ్ ఇది. ఎంపీసీ సైడ్ అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మ్యాథమెటిక్స్ అనేది ప్రజెంట్ డైలీ లైఫ్లో అది ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది. ఈవెన్ మనం వెళ్ళే ల్యాబ్ టెక్నీషియన్స్ ల్యాబ్లో టెస్టులు చేయించుకున్న, బ్లడ్ టెస్టులు చేయించుకున్న, రకరకాల టెస్టులు ఏం చేయించుకున్నా సైంటిఫిక్ వే అయిపోయింది అంతా. సో బయాలజీ అంటే సైంటిఫిక్ వై రీసెర్చ్ సైడ్, మ్యాథమెటిక్స్ అంటే టెక్నాలజికల్ వైపు వెళ్ళేటువంటిది. ఇది రెండు కలిస్తేనే అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ ఎంపీసీ బ్రాంచ్ తీసుకుంటే జస్ట్ ఒక 6 yearsలోనే మనం ఖచ్చితంగా ఒక మంచి జాబ్ని సంపాదించవచ్చు అనుకున్న వాళ్ళు, తక్కువ టైంలో మనం ఒక డబ్బులు సంపాదించడానికి మాత్రమే నేను చెప్పేది. ఇందులో కొంత టైం పడుతుంది బైపీసీకి, బట్ ఎంపీసీకి అయితే ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 6 yearsలోనే. అంటే ఎంపీసీ తీసుకున్న ప్రతివాడు సెటిల్ అవుతాడంటే కాదు. ఇంటర్మీడియట్ ఎవరైతే పర్ఫెక్ట్గా చదివి నా టార్గెట్ ఐఐటీనో ఎన్ఐటీనో అనుకొని అందులోకి వెళితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి కరెక్ట్గా చదవగలిగితే. లేదు ఎంపీసీ వాళ్ళ టార్గెట్ అంతా ఇంజనీరింగేనా అంటే అది కూడా కాదు. చాలామంది ఎన్ఐటీలోనూ ఐఐటీలోనూ చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉంటున్నారు ప్రజెంట్ డేస్లో. కాబట్టి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మ్యాథమెటిక్స్ని వదిలేయటం అనేది అంత కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం. అఫ్కోర్స్ బైపీసీ వాళ్ళకు కూడా ఫిజిక్స్లో మ్యాథమెటిక్స్ పార్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ బాగా చేయగలిగిన వాళ్ళకే బైపీసీలో ఫిజిక్స్ బాగా చేస్తారు. వాళ్ళు తొందరగా నీట్ లాంటి ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో బైపీసీ తీసుకున్న వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ని అంత తక్కువ అంచనా వేయద్దు. మ్యాథ్స్తో మనకేం ఉపయోగం ఉండదు అనేటువంటి వదిలేయాల్సిన పని అయితే లేదు. దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళకి చాలా చాలా మంచిగా బెటర్ ర్యాంక్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు అందరూ సెటిల్ అవుతారా అంటే, ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంపీసీలో మ్యాథమెటిక్స్ వలన మనకి మంచి తెలివితేటలు అబ్బుతాయి, ఇలాంటి చాలామంది రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ
ఈ రెండు గ్రూపులు మాత్రమే. ఎంపీసీ తీసుకునో బైపీసీ తీసుకున్నంత మాత్రాన తొందరగా లైఫ్ సెటిల్ అవ్వడం అనేది ఉండదు. మన టార్గెట్ ఎటువైపు, ఎంపీసీ తీసుకున్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ మంది వెళుతున్నారు కాబట్టి మనకు అది అట్రాక్టివ్ కనపడుతుంది అంతవరకే. ఎంపీసీ తీసుకున్న వాళ్ళు టీచర్స్ అయిన వాళ్ళు ఉంటారు, ఎంపీసీ తీసుకునే రకరకాల మార్గాల గవర్నమెంట్ జాబ్స్ కోసం వెళ్ళేవాళ్ళు. అప్పుడైనా గవర్నమెంట్ జాబ్స్ పెట్టేటువంటి ఎగ్జామ్స్లో కూడా దాదాపుగా మ్యాక్సిమం ఆఫ్ ది ఎగ్జామ్స్లో మనకి మ్యాథమెటిక్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అది అర్థమెటిక్స్ సైడ్ అవ్వచ్చు, జనరల్ మ్యాథ్స్ అవ్వచ్చు, రకరకాలుగా కూడా మ్యాథమెటిక్స్ అనేది కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. కాబట్టి మీరు మ్యాథమెటిక్స్తో ఉండాలి, లైఫ్ మ్యాథమెటిక్స్తో ముడిపడి ఉండాలి అని కోరుకున్న వాళ్ళు ఎంపీసీ సైడ్ వెళ్ళండి. నాకు అవసరం లేదు ప్రస్తుతానికి, నేను రీసెర్చ్ ఓరియంటేషన్ వెళ్తాను లేదా ఎంబీబీఎస్ డాక్టర్ అవటమే నా లక్ష్యం అనుకున్న వాళ్ళు బైపీసీ సైడ్ వెళ్ళటం అనేది కరెక్ట్. సో ఇవన్నీ కాకుండా ఇక్కడ కూడా ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఎవ్రీ ఎంపీసీ స్టూడెంట్ మే విజిట్ ఎ డాక్టర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ దర్ లైఫ్, బట్ ది కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన రోజు ఒక్కసారైనా వస్తుంది జీవితంలో, కానీ ప్రతి డాక్టర్ సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాకపోవచ్చు కూడా. అలానే ఒకరికి మనం ఎప్పుడు పోల్చకూడదు. బోత్ ఆర్ డిఫరెంట్ పోల్స్, రెండు డిఫరెంట్ డైరెక్షన్స్. ఈ రెండింటిని పోల్చకండి. మన మార్గం ఎటు, మన ఆలోచన ఎటు, మనం ఎలా సెటిల్ అవుదాం అనుకుందాం అని ఆలోచించండి. ఎంపీసీ వాళ్ళు సాఫ్ట్వేర్ అయిపోయారు, వాళ్ళు లగ్జీరియస్ లైఫ్ బతుకుతున్నారు, లేకపోతే పాష్ సిటీస్లో ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది అనుకోవటం వేరు. డాక్టర్స్ లైఫ్ డాక్టర్స్, లేకపోతే రీసెర్చ్ ఓరియంటేషన్ టైప్ వెళ్ళేది పడితే రీసెర్చ్ ఓరియంటేషన్. ఒకళ్ళ లైఫ్ని కంపేర్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. బైపీసీకి ఎక్కువ మంది మొగ్గు చూపడంలో ప్రధానమైన కారణం ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది కనుక మనకు బేస్ ఉంటే ఖచ్చితంగా రకరకాల, అంటే ఇట్ జస్ట్ లైక్ చౌరస్తా టైప్, మనం ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నది ఎంపీసీ. అలానే బైపీసీకి తక్కువ ఉంటాయా అంటే జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగేది బైపీసీ తీసుకున్న వాళ్ళందరూ ఏకైక టార్గెట్ ఎంబీబీఎస్ సాధించడమే. కాబట్టి ఎంబీబీఎస్ వైపు వెళదాము అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది బైపీసీకి వెళ్తుంటారు. లేదు నా టార్గెట్ అది కాదు అనుకున్నప్పుడు తొందరగా సెటిల్ అవ్వాలి లేదా తొందరగా టెక్నికల్ సైడ్ వెళ్ళాలి, టెక్నికల్ వైపు నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మ్యాథమెటిక్స్ అయితే తీసుకోవటం బెటరు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఎంపీసీనా బైపీసీనా, కొంతమంది ఈ రెండే ఉంటున్నాయా అంటే ఎంఈసీ అవ్వచ్చు, సిఏ చేయొచ్చు, సిఎస్ అవ్వచ్చు, ఇలా చాలా వాటికి కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ. ఎంఈసీ కూడా బ్రాంచ్ ఉంది, చాలా మంచి బ్రాంచ్. బైపీసీ వాళ్ళకి ఎంబైపీసీ అనేది మనకి సిబిఎస్ఈలో కూడా ఉంటుంది. అలాంటి చేసేవాళ్ళు, రెండు రాసేవాళ్ళు, జేఈ రాసేవాళ్ళు, నీట్ రాసేవాళ్ళు కూడా ఉంటారు అదర్ స్టేట్స్లో. మన తెలుగు రాష్ట్రాలు అయితే కొద్దిగా తక్కువ. కాబట్టి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీకు అనుగుణమైంది, మీ కెరీర్కి బాగుంటుంది, మీ లైఫ్ ఇలా ఉండాలి అనుకున్నది ఆలోచించుకొని పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని తీసుకోండి. అంతేకాని ఏదో ఊహల్లో విసిరించో ఇది పనికిరాదు కాబట్టి నేను దాని వైపు వెళ్తాను, అది కష్టం కాబట్టి ఇటు వస్తానని ఆలోచించకుండా మనకి ఇష్టమైనది, మనకు నచ్చినది చేస్తేనే తొందరగా లైఫ్లో సక్సెస్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికి కూడా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ.